రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటు ఆయన కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫ్రా కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈడీ అధికారుల బృందాలు ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్లోని పొంగులేటి నివాసం, ఆయన ఫామ్ హౌస్, కుటుంబ సభ్యుల నివాసాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫ్రా ఎండి డైరెక్టర్ల నివాసాలు, కంపెనీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలకు హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులతో సంబంధం లేదని ఢిల్లీ జోనల్ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటు ఆయన కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫ్రా కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈడీ అధికారుల బృందాలు ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్లోని పొంగులేటి నివాసం, ఆయన ఫామ్ హౌస్, కుటుంబ సభ్యుల నివాసాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫ్రా ఎండి డైరెక్టర్ల నివాసాలు, కంపెనీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం ఉంది. అంతేకాకుండా ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలకు సంబంధించి హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులతో సంబంధం లేదని ఢిల్లీ జోనల్ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.